మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వ్యాపారవేత్త అనిల్ అంబానీపై ఈడీ దాడులు చేసింది. ఢిల్లీ, ముంబైలోని అనిల్ అంబానీకి సంబంధించి 35 ప్రాంగణాలలో రైడ్స్ నిర్వహిస్తోంది. 3,000 కోట్లకు సంబంధించిన ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీపై ఇటీవల ఎస్బీఐ పలు ఆరోపణలు చేసింది. నిధులు మళ్లింపు జరిగినందునే అనుమానాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. అనిల్ అంబానీకి చెందిన దాదాపు 35 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు, అణువణున గాలిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై ఈడీ దాడులు చేసింది. ఢిల్లీ, ముంబైలోని అనిల్ అంబానీకి సంబంధించి 35 ప్రాంగణాలలో రైడ్స్ నిర్వహిస్తోంది. 3,000 కోట్లకు సంబంధించిన ఫ్రాడ్ కేసులో అనిల్ అంబానీపై ఇటీవల ఎస్బీఐ పలు ఆరోపణలు చేసింది. నిధులు మళ్లింపు జరిగినందునే అనుమానాలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. అనిల్ అంబానీకి చెందిన దాదాపు 35 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు, అణువణున గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. చెప్పండి వెంకటేష్. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇటీవల ఎస్బీఐ చేసిన కొన్ని ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ విధంగా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనకి ముంబైలో పాటుగా ఢిల్లీలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆయన సంబంధించిన ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఆ ప్రాంతాల్లో కార్యాలయాలు కావచ్చు, లేదంటే వేరే వ్యక్తిగత ఉన్నటువంటి నివాసాలు కావచ్చు. అంటే కొన్ని ప్రాంతాలు అంటే ఆయన పేరు మీద ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 35 ప్రాంతాల్లో ఈడీల సోదాలు తనిఖీ కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల 3,000 కోట్ల రూపాయల విలువైన కేసులో ఫ్రాడ్ కేసులు ఆయన చేసినటువంటి పనుల వల్ల ఒక 3,000 కోట్లకు సంబంధించి అంటే ఆయన జనరల్ గా బ్యాంక్ నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో అది ఎస్బీఐ నుంచి కూడా కొంత అమౌంట్, పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకున్నారు. ఆ అమౌంట్ కోసం తీసుకోవడం కోసం ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మేబీ ఆ లోన్ ప్రాసెస్ లో భాగంగా లేదంటే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఏదైతే కొన్ని సబ్మిట్ చేశారో, లేదంటే కొన్ని దానికి వాటికి అంటే లోన్ కావాల్సినటువంటి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిలో కొంత మ్యానిపులేషన్ చేశారనే ఒక ఆరోపణ నేపథ్యంలో ఇటీవల కొంత ఎస్బీఐ బ్యాంక్ కొంత అనుమానం వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో ఇందులో నిధులు మళ్లింపు కోణం కూడా ఉంది అనేది కూడా ఎస్బీఐ సందేహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. ఆయన చెందినటువంటి 35 ప్రాంతాల్లో వెళ్లి తనిఖీలు సోదాలు చేస్తుంది. అనుమానం గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, నిధుల మళ్లింపు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ జరిగింది, దీన్ని ఈ 3,000 కోట్లకు సంబంధించి ఏం చేశారు, ఎలా పంపించారు అనే పాయింట్ ఆఫ్ లోనే పూర్తిగా సాక్ష్యాల కోసం లేదంటే ఎవిడెన్స్ కోసం అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో, అంటే ఇక్కడ ఆయన వ్యక్తిగతంగా ఉన్న నివాసాలు ఏవైతే ఉంటాయో నివాసాల్లోకి అయితే వెళ్ళలేదు. కేవలం ఆయన సంబంధించినటువంటి ప్లేసెస్ ఏమంటారు, కార్యాలయాలు కావచ్చు, లేదంటే వేరే కొంత పర్సనల్ ఆయన చెందినటువంటి కార్యాలయాలు కావచ్చు, వీటిపైనే ఫోకస్ పెట్టినట్టు ఎస్బీఐ ఇటీవల ఒక కన్సర్న్ రైజ్ చేసింది. మేము నష్టపోయాము, ఇది ఈ లోన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆయన తీసుకున్నటువంటి 3,000 కోట్లకు సంబంధించి దీంట్లో కొంత మ్యానిపులేషన్ జరిగిన ఒక అనుమానాలు ఏదైతే రైజ్ చేయడం జరిగిందో ఆ నేపథ్యంలోనే ఇది మనీ లాండరింగ్ కూడా ముడిపడి ఉంది. అంటే ఆ నిధులు మళ్లింపు జరిగిందనే ఒక పాయింట్ ని అనుమానం వ్యక్తం చేయడంతో ఈడీ కూడా రంగంలో దిగి దానికి సంబంధించినటువంటి తనిఖీలు సోదాలు మొత్తం కూడా చేస్తూ ఉంది. అయితే వీటిపైన ఇప్పటివరకు అయితే అధికారిక ప్రకటన ఎవరు చేయలేదు. ఈవెన్ అనిల్ అంబానీ కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు తెలిసింది అనిల్ అంబానీ వ్యవహార తీరు, వాళ్ళ కుటుంబం అంటే అన్నతో సపరేట్ అయిన తర్వాత
బట్లర్ గా వాళ్ళ వాటాలు మొత్తం పంపకాలు జరిగిన తర్వాత ఆయన ఏ విధంగా హైట్ చూశారు, హైట్ బాగా అత్యంత దగ్గరానికి వెళ్ళారు. మళ్ళీ వెంటనే డౌన్ ఒక దశలో చాలా టాప్ ప్లేస్ పరిస్థితి, ఒక దశలో మాత్రం కంప్లీట్ గా బ్యాంక్ రప్టర్ గా మారిపోయిన పరిస్థితి, అన్ని అమ్మేసుకుని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. సో అటువంటి నేపథ్యంలో మళ్ళా ఇప్పుడిప్పుడే కోపప్ అవుతున్న సందర్భంలో మరోసారి ఈడీ అంటే ఎస్బీఐ రైజ్ చేసినటువంటి కన్సర్న్ నేపథ్యంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది తమకు అని ఏదైతే కొన్ని ఆరోపణలు అలిగేషన్స్ బయటకు తెచ్చిందో ఆ నేపథ్యంలో ఈ ఫ్రాడ్ కి సంబంధించి 3,000 కోట్ల ఫ్రాడ్ జరిగింది అనే ఒక ఆరోపణలు రావడంతో ఈడీ కూడా తన బాధ్యతని అంటే నిధులు మలిపి కోణం ఉంది, మనీ లాండరింగ్ జరిగిందనే ఒక పాయింట్ ని రైజ్ చేసుకుంటూ వారు కూడా 35 ప్రాంతాల్లో అనిల్ అంబానీ 35 ప్రాంతాల్లో ఢిల్లీలో కావచ్చు, ముంబైలో కావచ్చు, ఆ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉండేవి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.